హలో ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. ఈరోజు బుక్కు 'శివోహం' అండి. అది గ్రంథ భాష్యకర్త శ్రీ వివేకానంద గారు, గురువు గారు. గురువులందరికీ, పత్రిజీ గారికి, వివేకానంద గారికి, ఇంకా అలాగే గురువులందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుందాము. ఈ బుక్ ఏంటంటే 'అవనిలో శివునిలా భాసిల్లుదామా మరి' వివేకామృత భాష్య భూషితానికి స్వాగతం, శుభస్వాగతం అండి. ఈ అద్వైత జ్ఞాన సౌరభాల సంపదకి సౌజన్యాన్ని అందించిన పెండేల సుబ్రహ్మణ్యం గారికి హృదయంగా కృతజ్ఞతాభివందనాలండి. ఇదేంటంటే అంతరంగాన్ని అంతరిక్షంతో అనుసంధానం చేసే ఆధ్యాత్మిక విద్యకి స్వాగతం, శుభస్వాగతం. అద్వితీయ అద్వైత జ్ఞాన సౌరభాల సార్వభౌమత్వానికి స్వాగతం, శుభస్వాగతం. నాటి ఆదిగురువు చరించి వచించి ప్రవచించిన వాగ్మయామృతాన్ని పరధర్మం సమాధి చేస్తే ఆ సమాధి గోడలను బద్దలు కొట్టి ఆ వాగ్మయామృతాన్ని పునర్జీవింప చేద్దాం. భారతావనిని మరలా చైతన్య సీమగా వికసింప చేద్దాం. మీరు నేను మనం అందరం కలిసి ఈ జ్ఞాన యజ్ఞానికై ఉద్యమిద్దాం. వివేకానంద. ఓకే అండి. నామనోజ్ఞత, ఇది అంటే ఉపోద్ఘాతం టైప్ అండి. తల్లిదండ్రుల శృంగార సంగమంలో నుంచి తల్లి గర్భాలయంలో కణాల సంగమం ఫలించి ఒక నిర్దిష్టమైన లింగ వ్యవస్థగా రూపాంతరం చెంది ఆ తల్లి గర్భాలయంలోనే నవమాసాలలో అంగాల సముదాయాన్ని సంప్రాప్తించుకుని తల్లి గర్భంలో నుంచి శస్త్రచికిత్స ద్వారా బయటికి వచ్చి ఆ తర్వాత తల్లి శరీరంతో అనుసంధానం అవ్వడానికి కారణమైన ప్రేగును శస్త్రచికిత్స ద్వారా తెంచుకొని ఎట్టకేలకు ఒక పసిబిడ్డగా జన్మించి రెప్పల దుప్పటిని విప్పుకుని పదార్థ రూప జగత్తులో మానవుడిగా జీవించనారంభించిన నేపథ్యం అండి ఇది. అలా నాడీగతమైన రక్తగతమైన ఆ పదార్థాన్ని, ఆ మాంసపు ముద్దని, ఆ రక్త పిండాన్ని, ఆ శరీర ఆకృతిని మానవుడిగా గుర్తిస్తున్నాడు. ఆ మాంసపు ముద్ద, ఆ పసికందు, ఆ రక్తపిండం పోషక పదార్థాలన్నింటినీ భుజించి ఆ శరీరంలోని జీర్ణకోశాల ద్వారా ఆ యంత్రాంగం ద్వారా జీర్ణించుకొని ఆ శరీర పరిమాణం రోజు రోజుకి విశేషంగా పెంచుకుంటూ 4 కాళ్ల ఆ జీవి పాకడానికి స్వస్తి పలికి నిటారుగా నుంచుని ఏదో ఒక రోజు నడక నేర్చుకుని నడవనారంభిస్తాడు. ఆ నేపథ్యంలోనే అప్పటిదాకా బోసి నవ్వుల ద్వారా, ఏడుపు ద్వారా తన భావాలని వ్యక్తపరుస్తున్న ఆ పసికందు క్రమక్రమంగా శబ్ద తరంగాలని పదాలుగా మలుచుకుని పదప్రయోగం ద్వారా తన భావాలని అభివ్యక్తీకరించనారంభిస్తాడు. శరీర రసాయన ఉద్వేగానికి ప్రతీకాత్మకంగా నిలిచిన క్షుద్బాధ, ఆ క్షుద్బాధని తీర్చుకోవడానికి కర్మేంద్రియాల కదలికలలో నుంచి పుట్టుకొస్తున్న కర్మ, ఆ కర్మని ధనంగా మలుచుకుని ధనాన్ని ఆహారంగా మార్చుకుని ఆ ఆహారాన్ని భుజించి క్షుద్బాధని తీర్చుకునే వ్యవస్థలో అంతర్భాగంగా జీవించనారంభిస్తాడు. ఇలా ఈ పసిగుడ్డు ఆ వ్యవస్థలో జీవిస్తున్న క్రమంలో శరీర పరిమాణం విశేషంగా పెరుగుతూ ఉంటుంది. ఒక నిర్దిష్టమైన స్థితికి చేరుకున్న తర్వాత అది రోజు రోజుకి క్షీణించుకుపోవడం జరుగుతూ ఉంటుంది. అలా క్షీణించుకుపోయి మరింతగా క్షీణించుకుపోయి ఏదో ఒక రోజు మృత్యుపాలవుతుంది. ఇక శాశ్వతంగా ఆ రెప్పల దుప్పటి మూసుకుపోతుంది. తొలిసారిగా రెప్పల దుప్పటిని తెరుచుకుని తుదిసారిగా రెప్పల దుప్పటిని మూసుకునే లోపు ఆ వ్యవస్థలో జరిగిన అవస్థని జీవితంగా అపోహపడుతూ ఉంటారు. ఇది జీవితమా? ఇదా జీవితం? ఇవాళ ఉన్నట్లుగా రేపు ఉండలేం. పొందింది ఏ క్షణంలో పోగొట్టుకుంటామో తెలియదు. ఒకవేళ పొందింది పోగొట్టుకోకపోయినా మనల్ని మనం పోగొట్టుకోవడం తథ్యం. ఇలా ఎలా? ఇదా జీవితం? లేదు, ఇది జీవితం అయి ఉండటానికి ఆస్కారమే లేదు. ఇంకేదో జీవితం ఉండి ఉండాలి. అదేదో నేను తెలుసుకుని తీరాలి అన్న ఒక్క జిజ్ఞాస కలిగినప్పుడే ఈ గ్రంథంలో గ్రంథస్థమై ఉన్న జ్ఞాన సుగంధాలని ఆఘ్రాణించడం సాధ్యమవుతుంది. ఇట్లు మీ వివేకానంద గ్రంథకర్తని.
ఇప్పుడు ఇది గ్రంథ పరిచయం. 10,000 సంవత్సరాల క్రితం అయినా, 10,000 సంవత్సరాల తర్వాత అయినా, 10,000 మంది గురువులు ఉపదేశించిన, 10,000 సార్లు ఉపదేశించిన మహిమాన్వితమైన, మానవాతీతమైన, ఇంద్రియాతీతమైన సత్యంలో లేశ మాత్రం కూడా మార్పు ఉండదు. కానీ మారుతున్న అన్ని మార్పులకి కేవలం సత్యమే కారణమై ఉంటుంది. అంతేకాదు, యుగాలు మారినా సత్యం యొక్క విలువలో కూడా ఏ మార్పు ఉండదు. సత్యం యొక్క విలువ లేశ మాత్రం కూడా తగ్గదు. ఇంతకీ మారుతున్న ఈ లోకంలో మారని ఆ సత్యానికి అంత విలువ ఎందుకున్నది? ఎందుకంటే కేవలం సత్యానుష్ఠానంతోనే మానవుడు మాధవుడిగా, పశుత్వం పశుపతిగా, ఇంద్రియలోలుడు జితేంద్రియుడిగా ఉన్న చైతన్య స్థితి నుండి ఉన్నతమైన చైతన్య స్థితికి ఉద్ధరింపబడడం సాధ్యమవుతుంది. ఈ స్థోమత, ఈ సమర్థత కేవలం సత్యానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతరోత్ర ఎన్ని సాధనలు చేసినా, ఎంతగా భక్తి పారవస్యంలో మునిగి తేలినా, సత్యానుష్ఠానం గావింపబడకుండా సాధకుడు ముక్తిని, మోక్షాన్ని పొందడం అసాధ్యం. అందుకే మరి భజగోవిందం అనే గ్రంథంలో గంగాసాగర తీర్థంలో స్నానములు చేసి, దానములు, వ్రతములు చేసినా సత్యం తెలియకపోతే ఆ మానవుడు ఎన్ని జన్మలెత్తినా ముక్తిని, మోక్షాన్ని పొందలేడని సకల శాస్త్రములు ఉపదేశించాయని ప్రబోధించబడినది. కొన్ని వేల సంవత్సరాల క్రితమే సకల శాస్త్రములు సత్యానికి మించిన దివ్య ఔషధం మరొకటి లేనే లేదని, మోక్ష ప్రదాత కేవలం సత్యమేనని ఉపదేశించడాన్ని చూస్తే సత్యం ఎంత విలువైనదో మనకి తేటతెల్లమైపోతుంది. మరి ఇంతకీ ఆ సత్యం ఏమిటి? ఆ మహిమాన్వితమైన సత్యం యొక్క సమగ్రమైన అవగాహనలను పొందే ప్రయత్నం చేద్దాం. సరిగ్గా మహిమాన్వితమైన సత్యాన్ని ఆది గురువైన శంకరాచార్యుల వారు నిర్వాణ షట్కంలో వచించి ప్రవచించారు. ఆ జ్ఞాన గ్రంథమై ఈ అవనిలో అవతరించింది. సరిగ్గా నాటి శంకరాచార్యుల వారు వచించి ప్రవచించిన వాజ్మయధారకి వివేకామృత భాష్య భూషితమే ఇప్పుడు మీ సువర్ణ హస్తాలలో కొలువై ఉన్న ఈ గ్రంథం. గురువు విలువని తెలుసుకోకుండా, గురువుని గౌరవించకుండా, గురువు ప్రసవించి ప్రవచించిన జ్ఞానానుష్ఠానం గావించడం అర్ధరహితం, హాస్యాస్పదం, నిరుపయోగం. అందుకే మరి అమూల్యమైన సత్యాన్ని ఉపదేశించిన ఆ గురు పుంగవుని యొక్క సమగ్రమైన అవగాహనలని పొందే ప్రయత్నం చేద్దాం. ఆది గురువైన శంకరాచార్యుల వారి గురించి. నాడు రమణీయమైన ప్రకృతి ఒడిలో ఓలలాడుతున్న ఋషి పుంగవులు అల్పుడిని అజుడిగా మార్చే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తమ శిష్యాంకురాలకు ఉపదేశించనారంభించారు. ఆ ఉపదేశాలే దివ్య శాస్త్రాలై, ఆధ్యాత్మిక శాసనాలై ఈ ఇలాతలంలో బాసిల్లనారంభించాయి. ఆ నేపథ్యంలోనే వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి, అష్టావక్రుడు జనక మహారాజుకి, శ్రీకృష్ణుడు అర్జునుడికి సఫలీకృతంగా సత్యాన్ని ఉపదేశించారు. సరిగ్గా ఆ గురువులు వచించి ప్రవచించిన వాజ్మయామృతమే గీతాత్రయంగా పుడమిలో అవతరించింది. ఆ గీతాత్రయాలే 1 వశిష్ఠ గీత, 2 అష్టావక్ర గీత, 3 భగవద్గీత. మహిమాన్వితమైన ఈ శాస్త్రాలే శాసనాలై, ఆధ్యాత్మిక విద్యయై గురువులచే ఒక శాస్త్రీయమైన దృక్పథంలో ప్రవచింపబడ్డాయి. క్రమక్రమంగా జ్ఞానమే వ్యవస్థీకరింపబడి వ్యవస్థగా రూపాంతరం చెంది ఆ వ్యవస్థలే వేద విద్యాలయాలుగా భరతఖండంలో వెలసి పుడమి తల్లిని పునీతం చెయ్యనారంభించాయి. ఈ వేద విద్యాలయాలలో అనేక మంది ఆధ్యాత్మిక కథానాయకులు ఆవిర్భవించనారంభించారు. అప్పుడే యావత్ ప్రపంచం భారతదేశాన్ని ఆధ్యాత్మిక కథానాయకుల కర్మాగారంగా గుర్తించనారంభించింది. అలా ఈ అవనిలో భారతావని ఆధ్యాత్మిక శిఖామణిగా బాసిల్లనారంభించింది. మానవుడి యొక్క ఆధ్యాత్మిక ఆర్తిని తీర్చగలిగే జ్ఞానానికి ఒక ఆరామంగా భారతావని ఖ్యాతి నొందింది. అలా భారతావని పుడమిలోనే పుణ్యధామంగా ప్రసిద్ధిగాంచింది. ఆధ్యాత్మిక భావుకతే భారతదేశం అన్న చందంగా బాసిల్లనారంభించింది. సరిగ్గా ఆ సత్యమే, ఆ జ్ఞానమే సనాతన సాంప్రదాయంగా గుర్తింపబడింది. అంత మహిమాన్వితమైనది
ఆ సనాతన సాంప్రదాయం. ఇలా సనాతన సాంప్రదాయ సౌరభాల సార్వభౌమత్వం సుస్థిరమైన ఆధ్యాత్మిక మహా సామ్రాజ్యంగా అవతరించి కొన్ని వేల సంవత్సరాల పాటు అవక్రమంగా సునిర్మలంగా కొనసాగుతున్న ఆ తరుణంలో క్రమక్రమంగా అంతరార్థాలు అంతర్ధానమై అపార్థాలు పుట్టుకురా సారీ పుట్టుకురానారంభించాయి. చైతన్యానికి ప్రతీకాత్మకంగా నిలవాల్సిన జ్ఞానం చేతస్థాలకి ప్రతిబింబంగా మారిపోయింది. ప్రదక్షిణ అప్రదక్షిణగా మారిపోయింది. ఈ అజ్ఞానానందకారాల చేదస్థాల నేపథ్యం కర్మకాండల కష్టానికి జన్మనిచ్చింది. కొంతమంది తమ ఉదర పోషణార్థం జ్ఞానాన్ని వక్రీకరించి తమ పబ్బం గడుపుకోనారంభించారు. సరిగ్గా ఆ నేపథ్యంలోనే సిద్ధార్థుడు జన్మించి అప్పటి పండితుల మీద అనేక ప్రశ్నలను సంధించి సవాలు విసిరాడు. ఆ సవాలు ఒక ఆధ్యాత్మిక సమరంగా మారిపోయింది. అప్పటికే జ్ఞానాన్ని వక్రీకరించి తమ పబ్బం గడుపుకున్న పండితులు ఉద్దేశపూర్వకంగా చేసిన ఆ వక్రీకరణలను సమర్థించుకోలేక చేతులెత్తేశారు. ఇక అప్పుడు సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడై శూన్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించి మరో కొత్త మతానికి అంకురార్పణ చేశారు. కర్మకాండలతో చేదస్థాలతో అజ్ఞానంతో విసుగెత్తిన జనబాహుళ్యం సిద్ధార్థుడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఆమోదించి ఆదరించి ఆచరించనారంభించారు. అలా ఆవిర్భవించిన బౌద్ధమతం అనతి కాలంలోనే ఒక దావానంలా విస్తరించనారంభించింది. సామ్రాజ్యాల సరిహద్దులను త్రెంచుకుని దేశ విదేశాలకి విస్తరింపబడింది. అప్పటిలో బౌద్ధమతం ఎంత తీవ్రంగా వ్యాపించిందంటే ఆ తీవ్రతలో క్రమక్రమంగా సనాతన సాంప్రదాయం బలహీనమై చిక్కి శల్యమై దాదాపు కనుమరుగయ్యే ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఇలా కాలచక్రంలో కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. సనాతన సాంప్రదాయం పూర్తిగా లుప్తమవుతున్న ఆ తరుణంలో ఒక ఆధ్యాత్మిక విస్ఫోటనం పుట్టుకొచ్చి ఒక యువ కిషోరంగా బాసిల్లింది. నాడు గౌతముడు సంధించిన ప్రతి ప్రశ్నాస్త్రానికి ఇతడు సరి అయిన సమాధానాలని అవలీలగా చెప్పనారంభించాడు. వాడిగా వేడిగా చర్చలు వాదనలు కొనసాగాయి. వాద ప్రతివాదాలు చర్చలు వాదనల వాగ్యుద్ధాలు వెరసి ఒక యుద్ధ వాతావరణం ఏర్పడింది. లేశమాత్రం కూడా భీతి చెందని ఆ యువ కిషోరం అగ్నిరాగ్ని కణ అక్షర సారీ ఆ యువ కిషోరం అక్షరాగ్ని కణాల ఆయుధంతో సంకుల సమరం గావించి ప్రతి ప్రశ్నకి సరియైన సమాధానాన్ని చెప్పి ప్రతివాదుల నోళ్లు మూయించి సనాతన సాంప్రదాయాన్ని తన ఆధ్యాత్మిక భావుకతగా మలుచుకుని బావుటాగా ఎగరవేశాడు. ప్రతి చర్చలో ఆ యువ కిషోరానిదే పైచెయ్యి. అలా అతని విజయ పరంపర కొనసాగింది. మళ్ళీ సనాతన సాంప్రదాయ బావుట విజయోత్సవంతో సగౌరవంగా విహరించనారంభించింది. ఆ యువ కిషోరం భగవద్గీతలోని అపార్థాలను తొలగించి అంతరార్థాలతో సరికొత్త భాష్యాన్ని విరచించాడు. అనేక ఉపనిషత్తులకి బ్రహ్మ సూత్రాలకి సరికొత్త భాష్యాన్ని చెప్పి ప్రస్థానత్రయానికి అంకురార్పణ చేశాడు. అలా మరణశయ్యకి మరలిన సనాతన సాంప్రదాయాన్ని మరలా పునరుద్ధరణ చేసి పునర్జీవింపజేశాడు ఈ యువ కిషోరం. అలా సనాతన సాంప్రదాయం పునరుద్ధరణ చెంది మహాప్రస్థానమై మహాప్రభంజనమై పొడమిని పునీతం చేస్తూ నేటికి తన అస్తిత్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. సరిగ్గా యువ కిషోరమే శ్రీ శంకరాచార్యుల వారు. అందుకే శంకరాచార్యుల వారిని ఆది గురువుగా గుర్తించి గౌరవించి సత్కరించి సన్మానించడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఆది గురువైన శంకరాచార్యుల వారు అనేక గ్రంథాలను విరచించి మానవ సంతతికి బహూకరించారు. ఆ ఆది గురువు అందించిన అమూల్యమైన భూషణమే ఇప్పుడు మనం అధ్యయనం చేయబోయే నిర్వాణ షట్కం. సమర శంఖారావాన్ని పూరించి తన గళం విప్పి రణం ప్రకటించిన మహానీయుడి మహాత్యాన్ని అర్థం చేసుకున్నాం కదా. ఆ మహానీయుడి ముఖార విందం నుండి జాలువారిన మంత్రాత్మకమైన నిర్వాణ షట్కమే వివేకామృత భాష్య భూషితమై మీ మస్తకాలయాన్ని అలంకరించబోతున్నది. నిర్వాణ షట్కం అండి. తల్లిదండ్రుల ప్రేమ సంగమంలో నుంచి మాతృగర్భాలయం ద్వారా మానవుడు భూతలంలోకి అవతరించి
జీవించనారంభిస్తాడు. 4 కాళ్ల ఆ జీవి క్రమక్రమంగా 2 కాళ్ల జీవిగా ఎదుగుతాడు. చదువులు, ఉద్యోగాలు, ధనముపార్జన, పోల్చుకోవడం, పోటీతత్వం, ఆస్తిపాస్తులను కూడబెట్టుకోవడం, పేరు ప్రఖ్యాతులను సముపార్జించుకోవడం కోసం పరితపించడం. ఈలోపే పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్ళిళ్ళు, దీనికి తోడు అనారోగ్యాలు, వార్ధక్యం. ఇలా ప్రతి మానవుడు ప్రతి నాగరికతలో ఈ భౌతికమైన లంపటంలో, లాలసలో ఇరుక్కుపోయి ఏదో ఒక రోజు తనువుని చాలించి పైలోకాలకి పయనమై కొన్నాళ్ళకి మరో దేహంతో మరొక్కసారి భూతలానికి విచ్చేస్తాడు. మళ్ళీ అన్నీ మామూలే. ఈ రంగస్థలంలో తనమునకలై తన జీవన యానాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. ఇలా జనన మరణ చక్రాల విషవలయంలో, భౌతికమైన లాలసలో, లంపటంలో చిక్కుకొని జీవిస్తున్న మానవుడికి ఏదో ఒక జన్మలో ఎప్పుడో ఒకప్పుడు తన అంతరంగంలో నుంచి ఒక అసహనం పుట్టుకొస్తుంది. ఆ అసహనం క్రమక్రమంగా అసంతృప్తిగా మారిపోతుంది. ఆ అసంతృప్తి అంతు చిక్కని ఒక ఆత్మఘోషలా పెరిగిపోతుంది. అతడి నిజ జీవితంలో అన్నీ ఉన్నా ఏదో తెలియని భయం, వెలితి, అసహనం, అభద్రతాభావం పుట్టుకొస్తాయి. తన అంతరంగంలో నుంచి పుట్టుకొస్తున్న ఆ ఆవేదనని అభివ్యక్తీకరించే సమర్థత అతడి మస్తిష్కానికి లేకపోయినా ఒక ఆధ్యాత్మికవాదికి అతని అవస్థ యొక్క పూర్తి అవగాహనలు ఉండే తీరుతాయి. ఒక ఆధ్యాత్మికవాదిని అతడు పడే అవస్థ గురించి వివరించమంటే అతడు ఈ విధంగా చెప్తాడు. ఈ జీవి అంతరంగంలో నుంచి అనేక ప్రశ్నలు పుట్టుకురానారంభిస్తాయి. ఈ క్షణంలో నేను మరణిస్తే మరణించిన తరువాత కూడా నా జీవనయానం కొనసాగుతుందా? కొనసాగదా? ఒకవేళ మరణించిన తరువాత కూడా నా జీవన యానం కొనసాగుతుందంటే పుట్టుకకు ముందు కూడా నేను ఉండే ఉంటాను కదా! పుట్టుకకు ముందు నుంచి ఉన్న, మరణించిన తరువాత కూడా కొనసాగబోతున్న ఆ నేను ఎవరు? ఆ నేనుకి, ఈ నేనుకి ఉన్న సంబంధం ఏమిటి? దైవానికి, శాశ్వతమైన నేనుకి, ప్రస్తుతం జీవిస్తున్న ఈ నేనుకి మధ్య పొసిగి ఉన్న నిగూఢమైన బంధమేమిటి? ఈ సందేహాలే అతడి సంక్షోభానికి కారణం. ఒకవేళ అతడి సందేహాలకి సమాధానం దొరికితే అతడి సంక్షోభమూ తీరిపోతుంది. జనన మరణాల ఉక్కు సంకెళ్ళు కూడా తునాతునకలైపోతాయి. ఉదర పోషణ కోసం కర్మేంద్రియాల కదలికలలో నుంచి పుట్టుకొచ్చే కర్మని అమ్ముకుని జీవించే దయనీయమైన స్థితి ముగిసిపోతుంది. ఆ సందేహాలకి సమాధానమే సత్యం. ఆ సత్యానికి మరో పర్యాయ పదమే జ్ఞానం. ఇక్కడ జీవిస్తున్న ఈ నేనుకి, శాశ్వతమైన నేనుకి, దైవానికి మధ్య పొసిగి ఉన్న ఈ నిగూఢమైన సంబంధాన్ని తెలియచెప్పే పవిత్రమైన సమాచారమే పరమ సత్యం. ఆది గురువైన శంకరాచార్యుల వారు ఆ మహిమాన్వితమైన సత్యాన్ని అత్యంత సరళంగా, శ్రవణ మనోహరంగా వచించి ప్రవచించారు. ఆ పరమ గురువు పలికిన తేనెలొలికే పలుకుల సముదాయమే ఈ నిర్వాణ షట్కం. నిర్వాణ షట్కం, నిర్వాణ షట్కం, నిర్వాణ షట్కం. ఈ శీర్షికలోనే అద్భుతమైన మహిమాన్వితమైన జ్ఞానం పొసిగి ఉన్నది. నిర్వాణ అంటే అలౌకికమైన, అవక్రమమైన, సునిర్మలమైన, పరిపూర్ణమైన దైవం. ఆ స్థితికి ఎదిగిన దైవం ఏ రూపంలో ఉన్నా, ఏ తనువులో ఉన్నా, ఏ తనంలో ఉన్నా, ఏ తరంలో ఉన్నా, ఏ తరుణంలో ఉన్నా ఆ స్థితులతో తాదాత్మ్యం చెందకుండా తన నిజ స్థితిలో కొనసాగుతూనే ఉంటాడు. ఆ స్థితి ఆధ్యాత్మికతలో మకుటాయమానం. అతడు ఆధ్యాత్మిక శిఖామణి. భగవత్పాదులుగా, శంకరులుగా, అద్వైత భాస్కరునిగా సత్కరింపబడుతున్న శంకరాచార్యుల వారు ఉపదేశించిన ఈ షట్కాన్ని, అంటే ఈ 6 శ్లోకాల సంపుటిని శ్రవణం చేసినంత మాత్రాన, అధ్యయనం చేసినంత మాత్రాన ఒక సాధకుడు నిర్వాణ స్థితికి ఉద్ధరింపబడతాడు అని చెప్పకనే చెప్పారు. ఈ షట్కమే సాధకుడిని నిర్వాణ స్థితికి ఉద్ధరించగలుగుతుందని తెలియచెప్పటమే నిర్వాణ షట్కం అనే శీర్షికలోని అంతరార్థం. నిర్యాణ స్థితి నుండి నిర్వాణ స్థితికి ఉద్ధరించుకుందామా మరి?
కొన్ని వేల సంవత్సరాల క్రితమే నిర్యాణ స్థితికి స్వస్తి పలికి, నిర్వాణ స్థితికి ఉద్ధరించుకునే ఈ మహామంత్రాన్ని ఉపదేశించిన ఆ ఆది గురువుకి ఆధ్యాత్మిక ప్రణతితతులని సమర్పించుకుంటూ ఆ సంపదని సొంతం చేసుకుందాం. జ్ఞానైశ్వర్యాన్ని పొంది శ్రీమంతులుగా బాసిల్లుదాం. మన ఆత్మ యొక్క ఆర్తిని తీర్చుకొని ఆధ్యాత్మిక ఆమెతని చేసుకుందాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొంతమంది మహానీయులు తమ జన్మల్ని, జీవితాలని పణంగా పెట్టి భౌతికమైన సిరి సంపదలని తృణీకారకంగా త్యజించి అంతర్ముఖులై అంతరంగంలో వారు దర్శించిన గంభీరమైన దర్శనాలని తన తమ శిష్యాంకురాలకి వాజ్మయామృతంగా ఉపదేశించారు. మానవాతీతమైన, ఇంద్రియాతీతమైన మానవ మేధస్సుకు అంతు చిక్కనటువంటి పరమగోప్యమైన విద్యని ఉపదేశించనారంభించారు. ఈ గురు పుంగవులు తమ అంతరంగంలో దర్శించిన ఈ గంభీరమైన దర్శనాలే వేదాలుగా పేర్కొనబడ్డాయి. వేదాలు అపౌరుషేయాలు. అంటే వేదాలు మానవుడి ద్వారా ఆవిష్కరింపబడ్డాయి. కానీ మానవుడి వలన ఆవిష్కరింపబడలేదు. అంటే ఋషి పుంగవులు తమ మానవ మేధస్సుకు స్వస్తి పలికి సహజ అమాయకత్వంలోకి ప్రవేశించి అంతర్ముఖులైనప్పుడే ఈ దర్శనాలని దర్శించగలిగారు. అందుకే మరి పెద్దలు వేదాలు మానవ మేధస్సు నుంచి పుట్టుకురాలేదు. ఈ లీలా విభూతి, ఈ జ్ఞాన సంపద కేవలం మానవ మస్తిష్కం ద్వారా మాత్రమే జరిగింది. కాబట్టి వేదాలు అపౌరుషేయాలు అని తెలియజెప్పారు. ఇలా అనేక మంది గురుపుంగవులు దర్శించి వచించిన లీలా విభూతులే వేదాలుగా భాషలనారంభించాయి. కృష్ణద్వైపాయనుడనే ఒక వ్యక్తి ఈ వేదాలన్నిటినీ సంగ్రహించి, క్రోడీకరించి సాధకుల సౌకర్యార్థం 4 అంతర్భాగాలుగా అమర్చారు. అవే 1 ఋగ్వేదం, 2 యజుర్వేదం, 3 సామవేదం, 4 అథర్వణ వేదం. ఇంతటి మహాసేవని గావించిన కృష్ణదైవ ద్వైపాయనుడిని సనాతన సాంప్రదాయం వేదవ్యాసుడిగా గుర్తించి, గౌరవించి, సత్కరించి, సన్మానించింది. ఈ చతుర్వేదాలు కాకుండా ఇంకా అనేక ఉపవేదాలు సైతం ఆవిష్కరింపబడ్డాయి. వేదాలు అపౌరుషేయాలు కాబట్టి సాధకులు తమంతట తాముగా అధ్యయనం చేస్తే వాటి అంతరార్థాలు అంతు చిక్కకపోగా అపార్థాలు పుట్టుకొచ్చే ప్రమాదం పొసగి ఉన్నది. కాబట్టి కొంతమంది మహిమాన్వితమైన గురుపుంగవులు వాటి అంతరార్థాలను ఉపదేశించి అపార్థాలని తొలగించనారంభించారు. ఇలా గురుముఖతః వివరింపబడిన వేదాలే ఉపనిషత్తులుగా భాసిల్లనారంభించాయి. వేదాల యొక్క ముఖ్య సారాన్ని, వేదాల యొక్క కేంద్ర ఇతివృత్తాంతాన్ని పెద్దలు మహావాక్యాలుగా ఆధ్యాత్మిక ప్రపంచానికి బహూకరించారు. ఆ మహావాక్యాలే, ఆ అద్వైత జ్ఞాన సౌరభాలే, ఆ ఆధ్యాత్మిక సంపదలే. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. ఈ 4 మహావాక్యాలే 4 మూల స్తంభాలై నిలిచాయి. ఆ 4 మూల స్తంభాల మీదే సనాతన సాంప్రదాయం తన మహా సామ్రాజ్యాన్ని పరినిర్మించుకుంది. అహం బ్రహ్మాస్మి అంటే సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. అంటే దైవం నాకు అన్యంగా, భిన్నంగా, బాహ్యంలో ఏ సముద్ర గర్భాన్నో కొలువై లేనే లేరు. సాక్షాత్తు ఆ దైవాన్ని స్వయంగా నేనే. ఈ జ్ఞానాన్ని కాస్త లోతుగా అధ్యయనం చేస్తే కొండకి, మట్టికి ఏ సంబంధం ఉన్నదో మానవుడికి, దైవానికి ఆ సంబంధమే ఉన్నదని తేటతెల్లమవుతుంది. ఏ రీతిగా అయితే కొండ అవ్వకముందు మట్టో, కుండ అనే ఉపకరణం పగిలిపోయిన తర్వాత కూడా మట్టో, ఆ రీతిగానే మానవుడు అవ్వకముందు దైవమే. మానవుడు అనే స్థితిని ముగించుకున్న తరువాత కూడా అతడు దైవమే. అంతేకాదు మట్టి కాబట్టేగా కుండ కాగలిగింది. అది మట్టి కాకపోయి ఉన్నట్లయితే కుండ అయ్యే అవకాశం ఉండేదే కాదుగా. కాబట్టి కుండ ఎప్పుడూ మట్టే. సరిగ్గా అదే రీతిలో మానవుడు ఎప్పుడూ దైవమే. మానవుడు కాకముందు, మానవుడు అనే అధ్యాయం ముగిసిపోయిన తర్వాత, మానవుడుగా కొనసాగుతున్నప్పుడు కూడా మానవుడు దైవమే, దైవమే, దైవమే.
కాబట్టి మానవుడు కొత్తగా దైవం అవ్వాల్సిన పనేమీ లేదు. తాను దైవాన్ని అని తెలుసుకోవడం తప్ప. అందుకే సనాతన సాంప్రదాయంలోని నాటి ఋషిపుంగవుల సముదాయం, "ఓ మానవుడా! ఇంకా విస్ర ఇంకా విస్మరించి విశ్రమిస్తున్నావా? కనీసం ఇప్పటికైనా నిన్ను నీ జీ నీ నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించుకో. నీవే దైవానివి అని తెలుసుకో. నేనే దైవాన్ని అని సింహగర్జన చెయ్యమని" ఉపదేశించారు. మానవుడు మానవుడుగా జీవిస్తున్నప్పుడు ఒకవేళ తాను దైవాన్నని తెలుసుకోకుండా మరణిస్తే వచ్చే నష్టమేంటి చెప్మా అని అంటారా? అయితే వినండి. దైవం ఏదనుకుంటే అది జరిగి తీరుతుంది కదా! ఒకవేళ దైవం తాను దైవం కాదని అనుకుంటే అది కూడా జరిగి తీరుతుంది కదా! మానవుడు దైవంగా అవ్వడానికి ప్రయత్నిస్తున్నన్నాళ్ళు మానవుడు తనని తాను దైవంగా గుర్తించనట్లే కదా! అప్పుడతడు దైవం కాకుండానే పోతాడు గదా! అందుకే ఋషిపుంగవుల సముదాయం, "ఓ మానవుడా! నువ్వు కొత్తగా దైవం అవ్వడానికి ప్రత్యేకించి చేయాల్సిన కఠోరమైన సాధనంటూ ఏమీ లేదు. ఇప్పటికే నువ్వు దైవానివి. ఆ సత్యాన్ని గుర్తెరుగు. హృద్యంగా ప్రకటించు. నీ నిజ దివ్య స్వరూపాన్ని పునఃప్రాప్తించుకునే నూతన అధ్యాయానికి అంకురార్పణ పలుకు" అని హితోపదేశాన్ని గావించారు. ఇక ద్వితీయ మహామంత్రం తత్వమసి. చదవమంటారా మణిగారు? లేతే ఆగుదామంటారా?